లక్నో వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్లో లక్నోపై సన్‌రైజర్స్ హైదరాబాద్ 10 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 9.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. అయితే ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ 75 పరుగులు చేయగా ట్రావిస్ హెడ్ 89 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడి వీరిద్దరూ జట్టుకు విజయాన్ని అందించారు. అయితే సన్‌రైజర్స్ ఆటగాళ్లపై డేవిడ్ వార్నర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇటువంటి ఆటను నేను నా ఐపీఎల్ చరిత్రలోనే చూడలేదని డేవిడ్ వార్నర్ అన్నాడు. చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారని వారిద్దరిపై ప్రశంసల వర్షం కురిపించాడు. ట్రావిస్ హెడ్ అయితే చాలా అద్భుతంగా ఆడాడు. ట్రావిస్ హెడ్ ప్రారంభం నుంచే చాలా అద్భుతంగా ఆడుతూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడని ట్రావిస్ హెడ్పై ప్రశంసల వర్షం కురిపించాడు డేవిడ్ వార్నర్. నిన్న లక్నోపై జరిగిన మ్యాచ్ని నా ఐపీఎల్ కెరీర్లోనే చూడలేదని డేవిడ్ వార్నర్ ఓ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నాడు.